అడిగితే ఇది సెకండ్ అంటే డూప్లికేట్ డాక్యుమెంట్ అండి అన్నాడు. అంటే వాళ్ళవి కానిదంటే కాదు, వాళ్ళదే కానీ ఒరిజినల్స్ పోయినాయి అంటున్నారు. ఒరిజినల్ పోయినప్పుడు మనం రిజిస్ట్రార్ ఆఫీస్ లో డూప్లికేట్ అడిగితే ఇస్తారు, కానీ ఒరిజినల్ ఇంకెక్కడన్నా ప్రైవేట్ వాటిలో తాకట్టు పెడితే చెప్పలేం కదా అన్నారు. వాళ్ళు లోన్ ఇవ్వను అన్నాడు కాబట్టి నేను వదిలేసి, ఒకవేళ వాళ్ళు లోన్ ఇస్తానంటే నేను తీసేసుకునేవాడిగా. వచ్చి అప్పుడు నన్ను పట్టుకుంటే అప్పుడు నువ్వు మోసం చేసావు నా మీద కేసు పెడితే 25 లక్షలు పోతే. అట్లాగే ఇంకొక ఇల్లు చూసా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఆ ఎయిర్పోర్ట్ కి వెళ్ళే శంషాబాద్ ఊరు అవుట్స్కట్స్ లో అనమాట. ఇల్లు ఎంత అద్భుతం అంటే ఇవాళ అది 5 కోట్లు ఇవాళ ప్రజెంట్. అది వాడు ఆ రోజున 34 లక్షల రూపాయలు హౌస్ విల్లా. ఎంత అద్భుతం అంటే మనం జస్ట్ సూట్ కేసు తీసుకుని వెళ్ళవే, అన్నీ ఉన్నాయి దాంట్లో ఫెసిలిటీ. అంతా అయిపోయాక అది నేను ఓకే అనుకున్నాను, బ్యాంక్ వాడికి చెప్పా మేము లోన్ ఇవ్వలేమన్నాడు. మనం ప్రతిదానికి లోన్ ఇవ్వలేమంటావు, నాకేం లోన్ శాంక్షనింగ్ అంటావు, శాంక్షన్ కింద 40,000 నొక్కేసావు కదా నువ్వు, ఇదేం లెక్క అని అడుగుతున్నాను. ఏం చేయమంటాం సార్, ఇదేం పంచాయతీ అప్రూవ్డ్ హెచ్ఎండి అప్రూవ్డ్ లోన్ అయితే ఇవ్వగల, కానీ పంచాయతీ అప్రూవ్డ్ దానికి మేము ఇవ్వము అన్నాడు. మరి వాడిని అడిగా, ఏది ఆ సదర్ బిల్డర్ని అడిగితే మీకు ఇక్కడ అదేదో రూరల్ వాటికి లోన్లు ఇచ్చే సంస్థ ఏదో ఉందట, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇస్తుందట, ఇంకోటి ఏదో ప్రైవేట్ కంపెనీ కూడా ఉంది, ఆ కంపెనీ వాడితో ఇస్తారు, కానీ నేను లోన్కి అమ్మను అన్నాడు. లోన్ కింద నేను అమ్మను, క్యాషే కావాలి నాకు, క్యాష్ ఇచ్చేటైతే 29 లక్షలకి ఇచ్చేస్తానన్నాడు. నా దగ్గర అంత క్యాష్ ఉంటే నేను ఇందుకోసం ఎందుకు ఎత్తుకుంటాను, వదిలేసా. అప్పటికి చాలా మంది చెప్పారు పర్సనల్ లోన్ తీసుకోండి, పర్సనల్ లోన్ నాకు వచ్చే జీతం